రేవంత్ రెడ్డితో బీజేపీ శాసనసభ్యులు సమావేశమయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డి సీఎంను కలిశారు. రైతు సమస్యలు, పంట కొనుగోలుపై చర్యలు తీసుకోవాలని వారు సీఎంను కోరారు. మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ జాయిన్ అవుతూ ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సందర్భం, దానికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. సాదిక్, ఏ విషయాలు ప్రధానంగా చర్చించారు ముఖ్యమంత్రితో? చక్రి, ప్రధానంగా మనకు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ప్రతిపక్ష నేతలు ఎవరు కూడా సెక్రటరియట్ కు రాని పరిస్థితి ఉంది. కానీ ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యంలో నేరుగా బీజేపీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలవడం అన్నది ఈ ప్రాధాన్యత సంతరించింది. రాజకీయ వర్గాలలో చర్చ కొనసాగుతుంది. ప్రధానంగా బీజేపీ సంబంధించినటువంటి నేతలు, బీజేపీ ఎంపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డితో పాటుగా మిగతా రాకేష్ రెడ్డి వాళ్ళందరూ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిసడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు సమస్యలను పరిష్కరించాలని వాళ్ళు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వరికి కింటానికి 500 రూపాయల బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇస్తానన్నారు కదా, ఆ అంశం పైన ఏమైందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు వరి కింటానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని సంబంధించిన అంశాలన్నిటిపైన కూడా బీజేపీ నేతలైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా రైతులు పండించిన పంట సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళు తరుగు పేరిట ఒక మిల్లర్లు తీస్తా ఉన్నారు. దాని ద్వారా చాలా రైతులు నష్టపోతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించి 45 రోజులు అవుతున్నా కూడా ఇంకా వరి ధాన్యం కొనుగోలు జాప్యం అవుతుంది. చాలా చోట్ల కూడా కాస్త లేట్ గా అవుతున్న విషయాన్ని బీజేపీ పార్టీ నేతలైతే గుర్తించినట్టుగా ఉన్నారు. ఈ అంశంపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. లారీలు, హమాలీలు, ఈ గన్ని బ్యాగుల కొరత వల్ల రైతులు చాలా ధాన్యం నెలల తరబడి బయట కాంటల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనుగోలు కేంద్రాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో ధాన్యం అంటే కల్లాలికి వచ్చినది, మార్కెట్కి వచ్చిన ధాన్యం కూడా మనకు వర్షం అకాల వర్షాల వల్ల తడిసి ముద్దయిపోయి మొలకలు వస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన టర్పైన్ సంబంధించినటువంటి కొన్ని అవి తీవాలి, తడవకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, తడిసిన ధాన్యం కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీ అంటారు, ఎంఎస్ ప్రకారమే మీరు ధాన్యం కొనుగోలు చేయాలని కూడా బీజేపీ నేతలైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు రావడానికి రైతులు కీలక మద్దతు ఉంది కనుక రైతుల క్షేమం కోసం మీరు చేయాల్సిన పనులు ఉన్న అన్నిటిపైన కూడా ఒకసారి రైతు డిక్లరేషన్ కూడా ఇచ్చారు. రైతు డిక్లరేషన్ ప్రకారం కూడా పరిపాలన కొనసాగించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందులో బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ముదల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సెక్రటరియట్ లో కలిసి రైతు సమస్యల పైన, అదేవిధంగా వరి వేసినటువంటి రైతులకు 500 రూపాయల బోనస్ అంశం పైన కూడా ఈ ప్రధాన అంశాల అన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే వినతి పత్రం అందజేయడం జరిగింది. సో ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్టుగా అయితే తెలుస్తా ఉంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఒక వినతి పత్రాన్ని అందజేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. గతంలో సచివాలయానికి వచ్చేటటువంటి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులను అడ్డుకున్నటువంటి పరిస్థితి, ఒకనొక సందర్భంలో సీతక్క కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు ఎవరైనా సెక్రటేరియట్ గేటు దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళని సెక్యూరిటీతో ఆపించినటువంటి పరిస్థితి, గేట్లు మూసేయించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ శాసనసభాపక్ష నేతతో కలిపి బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. రైతు సమస్యలకు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి, ఇతర విషయాలకు సంబంధించి, పంట కొనుగోలు సమస్యలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక వినతి పత్రాన్ని అందజేసి వెళ్ళారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం.